हाई वेलकम टू एसआर मीडिया కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామానాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. పెందుర్తి కూడలి నుండి పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ విభజన సమయంలో పాకిస్తానీయులు సాగించిన మారణకాండను నిరసిస్తూ ఏటా ఆగస్టు 14న బీజేపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఆనాడు మహిళల మాన ప్రాణాలను హరించడంతో పాటు ఆస్తులను కొల్లగొట్టారని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అనేక దుశ్చర్యాలకు పాల్పడ్డారని వెల్లడించారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని తెలిపారు. గత 5 ఏళ్లలో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో పాటుపడుతున్నారని, వారికి ప్రధాని మోదీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరకదేముడు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 14వ తారీఖు దేశ విభజన జరిగి ఆ రోజు జరిగిన అరాజకాలు, ఆ రోజు చేసిన దుర్మార్గాల మీద ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు వివరించడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఈరోజు పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 14 పాకిస్తాన్ స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావడానికి, వారు ఇరుకోవడానికి ముందు జరిగిన అరాజకాలు కానీ, దుర్మార్గాలు కానీ, మహిళలను అయితే నీచంగా అమానుషంగా హింసించిన విధానం కానీ, మడ్రలు, మానభంగాలు, ఆస్తులు దోపిడీ, మాన ప్రాణాల దోపిడీ ఎన్నో జరిగాయి. మరి వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ సమగ్రతను కాపాడాలని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడల్లా ముందుకు వచ్చే భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా లౌకికవాదానికి కట్టుబడి ఉండటమే కాకుండా నాణ్యమైన మెరుగైన పాలన ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈరోజు మేము కూడా ఎన్డీఏలో భాగస్వామి, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఇస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు ఎన్నుకున్న మంచి సత్సంబంధాలని, రాష్ట్ర అభివృద్ధికి ఎలా వాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి మొదటి విడత సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడే మోడీ గారు కాస్తానన్న పనులన్నీ కూడా బడ్జెట్లో మనకు అనుకూలంగా అనేక నిధుల వర్షం కురిపించిన విషయం కూడా మీకు తెలుసు. దేశ సమగ్రత ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో మోడీ గారి కృషిని మనం చూస్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని జరిగిన అమానుషం, అరాచకాన్ని ప్రజలందరూ గుర్తెరిగి నడవాలని చెప్పి తెలుపుతున్నారు.